రాజకీయ ప్రస్థానం నేను వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీని కలిపేయడానికి మూలకారకుడు ఇక్కడున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. అంటే ఈరోజు దశాబ్దంగా ఇంత నలుగుతా తిరుగుతా ఉన్నామంటే ఒకరోజు మాట ఇచ్చాం 2008లో మేము నడుపుతాం పార్టీ, రోడ్ల మీదకి వచ్చాం, తిరిగాం, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర. కన్నబాబు ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోయి నాయకులుగా ఎదగడం మంచిదే, మాకేం ఇబ్బంది లేదు, నాయకులుగా ఎదగాలి కూడా. కానీ అట్ ద వాట్ కాస్ట్, ఎవరిని నలిపేసి ఎదుగుతున్నాం అనేది చాలా ముఖ్య కీలకమైంది. సో ఆ విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు, అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా జనసేన ఈ అరుపులు అరిస్తే ఏం లాభం లేదమ్మా, మీరు ఓట్లేయండి సార్. ఎందుకంటే మనం చాలా మంది ఇందాక మన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, వారు చెప్తా ఒకటే మాట చెప్పారు, ప్రతి 5 సంవత్సరాలకి పండగ వాతావరణం కనిపిస్తే, పండగ వాతావరణం అనే ఒక ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్తుని వచ్చే 5 సంవత్సరాలకి మనం ఒక క్రమంలో పెట్టుకోవటం. ఈ రోజున మీరు వేసే ప్రతి ఓటు మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఇక్కడ ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని కులాలతో పాటు బలంగా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గానికి, మత్స్యకార సామాజిక వర్గానికి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం సమస్యలు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యంగా మన నాయకులు అడిగింది రాగానే మీరు శెట్టి బలిజ సామాజిక వర్గానికి మేము గౌరవం ఇస్తామని చెప్పి ఒక మాట, వారిని గౌరవాన్ని కాపాడుతామంటే ఒకటే మాట చెప్పాను, నేను అన్ని కులాలకి సమానంగా నేను గౌరవం ఇచ్చే వ్యక్తిని, ఒక కులం కోసం నేను పార్టీ పెట్టలేదు. ఈ రోజున తెలుగుదేశం అధినేత జైల్లో ఉన్నప్పుడు నేను నిజంగా ఎవరన్నా ఏ పొలిటికల్ పార్టీ ఏ నాయకులను ఏం ఆలోచిస్తారు, మా పార్టీ ఎదగాలి నేను ఎదగాలని ఆలోచిస్తారు ఎవరైనా. నేను అలా ఆలోచించలే, రాష్ట్రం బాగుండాలి, ఒక నాయకత్వం సరిపోదు, దీనికి చాలా మంది నాయకత్వం కావాలి దీనికి, ఎందుకంటే అనుభవం కావాలి. అందుకని కూర్చొని నేను చాలా లోతుగా ఆలోచించి మనకి చాలా దీర్ఘంగా ఆలోచించి నేను ప్రత్యేకంగా నలిగిపోతూ కుమిలిపోతున్న తెలుగుదేశం కేడర్కి జనసేన అండగా ఉంది, మీ నాయకత్వానికి మేము అండగా ఉన్నామని చెప్పి ఆ రోజున రాజమండ్రిలో బలంగా వచ్చి మేము భుజం కాసాం. అలాగే అందరం త్యాగాలు చేశాం, చంద్రబాబు గారు త్యాగాలు చేశారు, భారతీయ జనతా పార్టీ త్యాగం చేసింది, జనసేన కూడా చాలా త్యాగం చేసింది. ఒంటరిగా వెళ్తే దాదాపు 40-45 స్థానాలు పోటీ చేసి ఉండొచ్చు, అలాగే ఏది పొత్తు పెట్టుకుని 40-50 స్థానాలు పోటీ చేసి ఉండొచ్చు. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఇందాక అక్కడ తమ్మవరం రైతులకి మాట ఇచ్చి మర్చిపోయావు జగన్ అని అక్కడ మాకు ప్లే కార్డు కనిపిస్తా ఉంది. ఇలాంటి ఎన్నో మాటలు ఇచ్చాడు వైఎస్ జగన్. అలాంటి అన్ని మాటలు ఇచ్చి మారిపోయిన వ్యక్తికి, మర్చిపోయిన వ్యక్తికి ఆ భవిష్యత్తు మీకు బంగారుమయం కావాలంటే 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది. నేను భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వానికి ఒకటే థ్యాంక్ యూ లేదు, మొత్తం సభను జరగనివ్వండి. సభ ఏమైంది? పోలీస్ శాఖకు కూడా అధికారులకు కూడా మీరు మీద పడకండి అమ్మా, పోలీస్ శాఖ ఇబ్బంది కలిగించకూడదు, మీరు జాగ్రత్తగా ఉన్నారు, మీద పడదు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకి శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులు దాదాపు 9,000 కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారని ఇప్పటికే నాకు నాయకులు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని కేసుల్ని ఎత్తివేసే బాధ్యత మేము తీసుకుంటాం. ముఖ్యంగా నాకు అన్ని కులాలు సమానం అంటానికి
అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని చెప్పడానికి. ఎందుకంటే నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు. ఒక కులానికి అయిన వ్యక్తి అయితే నేను కుల నాయకుడిని అయిపోతాను. నేను ఒక పార్టీ అధినేతని. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, భారత మాత బాగుండాలని ఆకాంక్షించేవాడిని. అందుకని నేను మాట్లాడేటప్పుడు అన్ని కులాల యొక్క శ్రేయస్సుని పరిగణలోకి తీసుకునే మాట్లాడతాను. ఉదాహరణకి 2018లో నేను పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు నా కోసం 2 బలమైన జన సైనికులు చనిపోయారు. పాయికరావుపేటలో విద్యుద్ఘాతానికి గురై టి నాగరాజు, భీమవరపు శివ అనే 2 చనిపోయారు. వారిద్దరికీ నేను చెరొక 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రాణాలు తిరిగి వస్తాయని కాదు, కానీ ఎందుకు అండగా ఉన్నానంటే, మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, టి నాగరాజు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. భీమవరపు శివ రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నేను వారి బలిదానాల సాక్షిగా చెప్తున్నాను. నేను అన్ని కులాలని, శెట్టి బలిజ సామాజిక వర్గం దగ్గర నుంచి రజక, యాదవ, గొల్ల, గౌడ, మీరు అన్ని బీసీ కులాల దగ్గర నుంచి, కాపు కులాల దగ్గర నుంచి, రెడ్డి, చౌదరి, మీరు ఏ కులమైనా పెట్టండి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అందరికీ కూడా సమన్యాయం జరిగే వరకు నా కంఠంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మీకోసం మేము అండగా ఉంటాం. అదే ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నాకున్నంత లోతుగా మాకు కూర్చోబెట్టి గ్రామాల్లో వీటిలో నాకు తెలిసి కుల సమస్యలు ఉన్నాయి. కానీ మా నాయకులకు ఒకటే చెప్పాను, పంతం నానాజీ గారికి కానీ అందరికీ కూడా, జనసేన నాయకులందరికీ చెప్పాను, మనం ఒక కులం కోసం పనిచేయట్లేదు, అన్ని కులాల కోసం పనిచేస్తున్నాం, అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నాం. నిన్నే రామచంద్రాపురం ఎందుకు వెళ్ళానంత కూర్చోబెట్టి ఇబ్బంది పడి కూడా లాస్ట్ వెళ్తే శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు వాసం శెట్టి, సుభాష్ పాపం వెళ్తుంటే లాస్ట్ మినిట్లో వెళ్ళి కూడా నేను ఆయనకి నా మద్దతు తెలిపాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు కులాలని దాటి రాజకీయం చేయడం అది నాకు భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం. అది ఎందుకంటే ఒక కులం కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు, అన్ని కులాలని. అలాగే నేను పుట్టిన సామాజిక వర్గానికి కూడా చాలా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని నేను అర్థం చేసుకునే వ్యక్తిని. కేవలం ఇప్పుడు కురసాల కన్నబాబు అనే వ్యక్తి ఉన్నాడు, ఇందాక చెప్పాను కదా, డొక్కు స్కూటర్లో మధ్య చుట్టూ తిరిగేవాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున 1000 కోట్లు ఆస్తిపరుడయ్యాడు. ఇవన్నీ చూస్తే ఎమ్మెల్యే కన్నబాబు గురించి నాకు ఒక్కొక్క అర్జున నా గురించి చెప్తా ఉంటే, వాకలపూడిలో